అందరికీ నమస్తే అండి. ఏదైనా ఏదైనా ఒక స్కామ్ని బయటికి తీస్తే దాన్ని పూర్తి చేయాలి, దర్యాప్తు పూర్తి చేయాలి, దోషులు ఎవరో తేల్చాలి. ఏమీ లేకుండా రాజకీయ ప్రకటనలు చేయడం, ఉత్తుత్తి ప్రకటనలు చేయడం, మీడియాకి ఎక్కడం, మీడియాకి లీకులు ఇవ్వడం, సవాళ్ళు చేయడం, ఇదిగో అదిగో అని చెప్పడం ప్రభుత్వానికి పరువు తక్కువ, అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు పరువు తక్కువ. ఒక ఉదాహరణకు చాలా కేసులు ఉన్నాయి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో జరిగిన అనేక వ్యవహారాల మీద, తప్పుల మీద, అవినీతి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఏసీబీ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, రకరకాలు జరిగాయి. సో ఈ క్రమంలోనే ఒక ఉదాహరణ ఆడుదాం ఆంధ్ర స్కామ్. 2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్యలో ఆ 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో ఫస్ట్ మండల స్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో వివిధ స్థాయిల్లో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీల నిర్వహణకు ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే పేరు పెట్టి 119 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసింది. ఈ 119 కోట్లతో క్రీడాకారులకు వివిధ కిట్లు అందజేయాలని చూశారు. సో ఇది ఈ 119 కోట్లలో సుమారుగా 60 to 70% మిస్యూజ్ అయింది, అవినీతి జరిగింది అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనిపెట్టారు. శోధించారు, పరిశీలించారు, ఎంక్వైరీ చేశారు, వాళ్ళకి ఆధారాలతో సహా లాగారు. ఇన్ఫర్మేషన్ మొత్తం లాగి దాదాపుగా ఒక 60-70 కోట్ల వరకు స్కామ్ జరిగింది. ఇందులో రోజా గారి వాటా ఇంత, రోజా గారి 2024 ఎన్నికల ఖర్చుకి సింహభాగం దీని నుంచే వెళ్ళింది అని ఆధారాలు సేకరించగలిగారు. కానీ రోజా గారి మీద యాక్షన్ తీసుకోవట్లేదుగా. ఎందుకు? సో ఎందుకంటే ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్లో చాలా డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే ఆడుదాం ఆంధ్ర ఒక స్పోర్ట్స్ శాప్ రిలేటెడ్ కదా. సో వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవ్వాల. జిల్లా స్థాయిలో జిల్లాల కలెక్టర్లు, ఈ డిఎస్ఏ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్లు జిల్లా కలెక్టర్లు. సో ఆ జిల్లా కలెక్టర్లకి జిల్లాల వారీగా క్రీడా పోటీల నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పారు. సో ఏ జిల్లాల్లో అవినీతి జరిగింది అనేది విచారించాలంటే అప్పుడు ఆ జిల్లాల్లో కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళని విచారించాలి. అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్లన్నీ అప్పుడు ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ గ్రౌండ్స్ చూడడానికి కానీ, చదువు చేయడానికి కానీ రకరకాల పనులు ఉంటాయిగా గ్రామాల్లో. సో దీనికి అన్ని చాలా శాఖల అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు. ఇలా ఈ ఆడుదాం ఆంధ్రాని స్కామ్ని బయటకు తీస్తే దాదాపుగా ఒక 30 మంది ఐఏఎస్ అధికారులనే విచారణకు పిలవాలి. అందులో తిన్నోళ్ళు ఎవరో, తినని వాళ్ళు ఎవరో, తినని వాళ్ళు ఎవరో తెలియదు, లబ్ధి పొందింది ఎవరో, లబ్ధి పొందింది ఎవరో తెలియదు. కానీ విచారణకు వీళ్ళందరినీ పిలవాలి. అంటే ఇది మైన్యూట్ లెవెల్లో సూక్ష్మ స్థాయి నుంచి మొత్తం బయటికి తీసుకొచ్చి కోర్టుకి ఆధారాలను చూపించడానికి. అంటే ఇక్కడ లాజికల్గా వాళ్ళకి తెలిసిపోయింది ఎవరు ఎంత లబ్ధి పొందారో అని. కానీ దీన్ని లీగల్గా ప్రూవ్ చేయాలంటే మాత్రం ఒక సిస్టమ్ మొత్తం, వ్యవస్థ మొత్తం స్తంభించిపోద్ది. ఐఏఎస్ఎల్లో చాలామంది, కొంతమంది అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇందులో సీఎంఓలో పనిచేస్తున్న ఒక కీలక ఐఏఎస్ అధికారి కూడా దీనిలో భాగస్వామే. అప్పుడు ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఆయనే ఉన్నతాధికారిగా ఉన్నాడు. సో అప్పుడు ఆయన మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ బయటకు తీస్తే రోజా గారితో సహా వీళ్ళిద్దరూ A1 A2 అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన కొంతమంది అధికారులు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఇదంతా ఇష్టం లేక ఎందుకులో ఇప్పుడు ఉన్న వ్యవస్థని, సాఫీగా నడుస్తున్న వ్యవస్థను బయటకు తీయడం, పైగా ఇది జరిగితే ఐఏఎస్ అధికారుల సంఘం కూడా కొంచెం ఇబ్బంది పడతారు. అంటే అడ్మినిస్ట్రేషన్ కొంత ఇబ్బంది పడుతుంది. అందుకే అదంతా ఎందుకులే అంత డెప్త్గా వెళ్ళడం అని దీన్ని జస్ట్ టచ్ చేసి వదిలేశారు అంతే. సో రోజా గారిని అరెస్ట్ చేసే అధికారం ఉన్నప్పటికీ ఈ కేసును జోలికి మాత్రం వెళ్ళడం లేదు. పాపం ఈ కేసుని మ్యాక్సిమం ఆయన రవినాయుడు గారు, శాప్ చైర్మన్, పాపం వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటాడు. ఆయన రోజా గారిని అరెస్ట్ చేస్తాం, ఇంత అవినీతి జరిగింది, ఆడుదాం ఆంధ్రాలో అంత స్కామ్ జరిగింది, శాప్లో ఇంత స్కామ్ జరిగింది, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేస్తాం, వాళ్ళు అది ఇది అని చెప్తూ ఉంటాడు. అంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి శాప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన రాజకీయ ప్రత్యర్థుల మీద ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆయన మాట్లాడతాడు. కానీ ఆయనకు కూడా తెలుసు జరిగిన విషయం ఏంటో, ఇది ముందుకు వెళ్ళదు, ఈ కేసు క్లోజ్ అయిపోద్ది, ఈ కేసులో ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదని ఆయనకు కూడా తెలుసు ప్రాక్టికల్ రాజకీయాలు. కానీ తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే క్యాడర్ కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రోజా గారు చేసిన సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త మర్చిపోలేరు. ఆమె బాణాసంచా కాల్చారు, స్వీట్లు పంచిపెట్టారు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు. తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో ఆ అరెస్టు ఒక గాయమైతే
ఆ గాయం మీద మరింత పోసారనమాట ఈమె. సో ఆ గాయాన్ని మరింత మండించారు రోజా గారు. సో దాంతో అంటే కారం జల్లి మరింత మండించారు. దాని కారణంగా సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోజా గారు అరెస్ట్ కోరుకుంటున్నారు. కానీ రోజా గారు అరెస్ట్ అవ్వడానికి టెక్నికల్గా లీగల్గా చాలా అడ్డంకులు ఉన్నాయి కాబట్టి ఈ కేసు ముందుకు వెళ్ళదు, అలాగని వెనక్కి కూడా వెళ్ళదు. ఏదో 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో పేపర్లో లీకులు ఇస్తుంటారు, ఆడుదాం ఆంధ్ర స్కామ్ అలా జరిగిపోయింది, ఇలా జరిగిపోయింది, అప్పుడు అరెస్టు ఇప్పుడు అరెస్టు అని. కానీ ఇది ప్రాక్టికల్గా జరిగేది కాదు. నేను 6 నెలల కిందట ఇదే అంశం మీద ఇదే విధంగా చెప్పాను. అయినా సరే చాలామంది జరుగుద్ది అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ.